సో ఇది ఫ్లైట్ కి ముందు భాగం. అక్కడ టిప్ లో లాస్ట్ లో మీకు కనబడుతోంది ఇద్దరు కూడా పైలట్స్. సో అక్కడ పైలట్స్ ఉన్నారు, ఆ తర్వాత క్రూ మెంబర్స్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు. తర్వాత ఇక్కడ కూడా మనం గమనిస్తే రైట్ బ్యాక్ సైడ్ లో ఇక్కడ ఇద్దరు క్రూ మెంబర్స్ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ 4 మెంబర్స్ క్రూ మెంబర్స్, అంతా కూడా 10 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు, ఇద్దరు పైలట్స్ ఉన్నారు. సో ఇక్కడ కూర్చున్నటువంటి ఆ విశ్వాస్ కుమార్ రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి మాత్రమే ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటపడగలిగాడు. ఆయన కొంత ఇప్పుడు మానసికంగా ఆందోళన చెంది కొంత ట్రీట్మెంట్ తీసుకున్నారు, రీజన్ ట్రీట్మెంట్, బట్ ఆయన బాగానే ఉన్నాడు, ఏం పెద్దగా ప్రాబ్లం లేదు. కానీ ఈ ప్రమాదంలో మిగిలిన వారు ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా దొరకలేదు, ఏ ఒక్కరు కూడా ఇంకా వారికి ఫైండ్ అవుట్ కాలేదు. ఇంకా వారి మృతదేహాలు ఎవరి మృతదేహం ఏంటి అది ఇంకా ఫైండ్ అవుట్ కాలేదు. ఇంకా దాని గురించి DNA పరీక్షలు కొనసాగుతున్నాయి. సో ఒకసారి మాట్లాడడం బ్లాక్ బాక్స్. ఇక్కడ బ్లాక్ బాక్స్ అనేటువంటి పదం పెద్దగా వినబడుతుంది. ఇంతకీ ఆ బ్లాక్ బాక్స్ ఏంటి, దాంట్లో ఎటువంటి డేటా ఉంటుంది? సో ఈ బ్లాక్ బాక్స్ కనుక బయటపడగలిగితే ఉగ్ర కుట్ర ఉందా, దీని వెనక ఇంకేదైనా హస్తం ఉందా అనేది మాత్రం బయటపడే అవకాశం ఉంటుంది. ఒకసారి బ్లాక్ బాక్స్ గురించి అడుగుదాం. అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, బ్లాక్ బాక్స్ ఎటువంటి అంశాలు రికార్డ్ అవుతుంటాయి? బ్లాక్ బాక్స్ అనేది ఒక ఎక్విప్మెంట్ అండి, ఇది ఎయిర్క్రాఫ్ట్ లో ఉన్న ఎక్విప్మెంట్. ఇది అన్నిటినీ ఇంజిన్ పర్ఫార్మెన్స్ పారామీటర్స్, స్పీడ్ ఏంటి, వాడి యొక్క ఏదైనా ప్రాబ్లం, ఇటువంటి ప్రాబ్లం జరిగినప్పుడు ఏదైనా ఇండికేషన్ జరుగుతాయి, వార్నింగ్ ఇండికేషన్ వస్తూ ఉంటాయి. వార్నింగ్ ఇండికేషన్స్ ఏమొస్తూ ఉంటాయి, ఆడియో ఇండికేషన్స్ ఏమొస్తుంటాయి, ఏమేమి వార్నింగ్స్ వస్తుంటాయి, ఇంజిన్ పర్ఫార్మెన్స్, స్పీడ్ కానీ, ఆల్టిట్యూడ్ కానీ, ఏ ఆల్టిట్యూడ్ ఎంతవరకు గెయిన్ అయింది, ఏ టైంలో గెయిన్ అయింది, ఎంతవరకు గెయిన్ అయింది, ఇవన్నీ డిఫరెంట్ నంబర్ ఆఫ్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ యొక్క పూర్తిగా అందుట్లో అనేది డేటా అనేది మీకు తెలుస్తుంది. అంటే బ్లాక్ బాక్స్ అనేది విత్ ఇన్ ప్లేన్ లోనే ఎక్కడో దగ్గర ఉంటుంది, భద్రపరుస్తూ ఉంటారు. సో నేను గూగుల్ చేసిన ప్రకారంగా 1100 డిగ్రీ సెల్సియస్ లో కూడా అది తట్టుకోగలుగుతుంది. టెంపరేచర్ కూడా ఏ విధంగా బర్న్ అయింది, ఎక్కడ ఉంటుంది అది బ్లాక్ బాక్స్ అనేది? ఎక్కడ నార్మల్ కొన్ని ఎయిర్క్రాఫ్ట్ అయితే ఎక్కువ టైల్ పోర్షన్. ఒక్కసారి ఎక్కడ ఇక్కడ ఎగ్జాక్ట్ గా టైల్ పోర్షన్ ఎక్కువ. సో ఎటువంటి డేటా రికార్డ్ చేస్తుంది అది? అన్ని రికార్డ్స్. ఇప్పుడు మీకు వాయిస్ రికార్డు కొన్ని ఉంటుంది, పైలట్ కో పైలట్ కూడా వాయిస్ రికార్డ్స్ ఉంటుంది, అందుట్లో ఫ్లైట్ డేటా రికార్డర్ కూడా అక్కడక్కడే ఉంటుంది. అన్ని ఏంటంటే ఇంజిన్ సంబంధించిన ప్రతి పారామీటర్, అంటే ఇంజిన్కి ఏ సంబంధించిన ఏం పారామీటర్స్ ఉంటాయండి, థ్రస్ట్ ఎట్లా ఉంటుంది, స్పీడ్ ఎట్లా ఉంటుంది, ఏ ఆల్టిట్యూడ్ ఏ టైంకి గెయిన్ అయింది, ఇవన్నీ పారామీటర్ ఇంజిన్కి సంబంధించి డిఫరెంట్ పారామీటర్స్ ఏంటంటే వాళ్ళకు ఒక ఇది గ్రాఫికల్గా ఉంటుంది, కొంతవరకు డేటా వరకు ఉంటుంది. అవన్నీ ఏంటంటే డీకోడింగ్ చేయాలన్నమాట. డీకోడింగ్ చేయడానికి కొంచెం టైం పట్టొచ్చు. అది ఎగ్జాక్ట్గా అన్ని డేటా మొత్తం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా కారణం ఏంటనేది ఒకటి తెలుస్తుంది. ఈ విషయంలో ఎగ్జాక్ట్గా తెలియటానికి నాకు తెలిసినంత వరకు అది ఎంత ఇంపార్టెంటో ద పర్సన్ వేర్ విశ్వేష్ రమేష్ కుమార్. సో ఎలా తప్పించుకుంటాడు బహుశా ఈ 11A సీట్ దగ్గర కూర్చున్న వ్యక్తి ఎలా తప్పించుకున్నాడు? ఇతను కూడా కొంతవరకు ఏంటంటే అవగాహన అనేది కొంచెం ఇవ్వగల, అసలు ఎట్లా జరిగిందని రీజన్స్ అయితే తెలియకపోవచ్చు. కానీ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు అసలు ఫైర్ ముందైంది. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక వ్యక్తి, ఒకే వ్యక్తి ఈ ఫ్లైట్ లో 242 మెంబర్స్, రమేష్ ఆయన చివరిగా బయటపడిపోయింది. యాక్చువల్గా ఈవెన్ అక్కడ ఏమైంది, పెద్ద స్మోక్ వచ్చింది, ఫ్యూల్ బర్న్ అయింది, అదేమో అసలు సంబంధించిన ఏ మాత్రం ఇండికేషన్స్ లేవు అక్కడ. ఏది స్మోక్ కానీ దాని గురించి సంబంధించిన ఏ మాత్రం, ఓన్లీ కొంచెం దెబ్బలు పడ్డాయి. అంటే మనకి దీన్ని బట్టి మనకు కొంతవరకు అవగాహన ఏమవుతుందంటే ఎయిర్క్రాఫ్ట్ ఫస్ట్ యాక్సిడెంట్ అయ్యింది, డ్రాప్ అయ్యింది, ఆ తర్వాత ఫ్యూల్ బర్న్ అయ్యి ఉండొచ్చు. అంటే ఆ లోపుగా ఇప్పుడు ఇక్కడికి వచ్చేలాక ఏంటంటే మనకి అదే చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇది మిరాక్యులస్ టైమింగ్, అది టేక్ ఆఫ్ కి అక్కడ దాన్ని పూర్తిగా 5 సెకండ్స్, జస్ట్ 5 సెకండ్స్, ఇంత ఫాస్ట్. అదే చెప్తాను, ఇది మిరాక్యులస్ ఎస్కేప్ అండి. ఇది యాక్చువల్గా ఇతను జరిగింది. అందుకని నేను చాలా వరకు ఏంటంటే థింగ్స్ అతని దగ్గర నుంచి కూడా చాలా వరకు రివీల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏ విధంగా జరిగింది, ఆ టైంలో అతను ఎట్లా ఎస్కేప్ అయ్యాడు, ఎయిర్క్రాఫ్ట్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ నిజంగా ఏదైనా సెబటైజ్, కొంతమంది సూసైడ్ టైప్ కూడా ఉంటారు, అటువంటి ఏదైనా జరిగిందా అక్కడ అనేది కొంతవరకు అనేది ఇతను అయితే రివీల్ అనేది సూసైడ్ ఇన్ ద సెన్స్ టెర్రరిస్టులు కానీ ఇంకేదైనా లోన ఇన్సైడ్ ఏదైనా ప్రాబ్లం జరగడానికి అవకాశం ఉందా అనేది డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ మనం ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్లో ఏం జరిగింది అనేది కొంతవరకు ఇతనైతే చెప్పగలడు కదా, బతికింది ఒక్కళ్ళే. ఇతనైతే కొంతవరకు ఆ టైంలో యాక్సిడెంట్ ముందు కొంత, యాక్సిడెంట్ తర్వాత కొంతవరకు అయితే ఇతనైతే రివీల్ చేయాలి. ఆయన చెప్తున్న ప్రకారంగా బయట డాక్టర్స్ ఎవరైతే రివీల్ చేస్తున్నారో మాట్లాడిన మాటల్ని, సో కొంత కుదుపుకు లోనైంది అక్కడ విమానం అనేది మాత్రం చెప్పగలుగుతున్నాడు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కంట్రోల్ పార్ట్ లోనే ఈ ఘటన జరుగుతోంది, ల్యాండ్ అవుతోంది అనేటువంటి ఆ సిచ్యువేషన్ కొంత కుదుపు లోనవగానే ఆయన ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చేసారని చెప్తున్నారు. ఆయనకి ఇంకా ఫైర్ అనేది
ఎగ్జాస్ట్ కాలేదు నిజంగా ఆ ఫైర్ లో ఆయన ఉండింటే కనుక ఆయన కూడా ఇప్పుడు ఈ క్షణంలో వాళ్ళతో పాటుగా నేను చెప్పింది కూడా అదే. ముందేంటంటే ఎయిర్క్రాఫ్ట్ ముందుగానే ఫైర్ అవ్వాలా, ముందేంటంటే ఎయిర్క్రాఫ్ట్ అది బిల్డింగ్ కు అబ్స్ట్రక్షన్ అంటే లిఫ్ట్ దొరకలేదు, లిఫ్ట్ లో ఎగలేకపోతుంది, డ్రాప్ అవుతా ఉంది, అంతలో బిల్డింగ్ వచ్చింది, బిల్డింగ్ టచ్ అయ్యి అక్కడ ఎయిర్క్రాఫ్ట్ 2-3 భాగాలుగా బ్రేక్ అయి ఉండొచ్చు. ఆ టైంలో ఇతడు చాలా ఫాస్ట్గా యాక్షన్ ముందు రెడీ అయి ఉండొచ్చేమో, అదేంటి ప్రాబబిలిటీ. ఎస్కేప్ అయ్యింది, ఎస్కేప్ అయిన తర్వాత ఫైర్ జరిగి ఉండొచ్చు. ఆ విధంగా కేసు అయితే దట్ ఈజ్ వన్ డిఫరెంట్ యాంగిల్ అనమాట అది. అప్పుడు కానీ నాకు తెలిసిన వరకు ఏంటంటే ఇంత హెవీ టెంపరేచర్లో ఇంజిన్ ఎక్కువ అంత టెంపరేచర్లో అంత ఫైర్ ఉన్నప్పుడు, ఇంత ఫ్యూల్ ఉన్నప్పుడు, ఎందుకంటే లాంగ్ హాల్ 9 hours ఫ్లయింగ్ టైమ్ ఎయిర్క్రాఫ్ట్ దే విల్ బి క్యారింగ్ ద ఫ్యూల్ ఫర్ ద అట్లీస్ట్ 13 hours ఫ్లయింగ్ టైం, ఎందుకంటే కొంచెం రిజర్వ్ ఫ్యూల్ కూడా క్యారీ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఆ టైంలో చేస్తున్నాడంటే ఇతను నిజంగా ఎస్కేప్ అనేది రియల్గా ఇట్ ఈస్ మిరాకిల్. అతను ఏ విధంగా ఎస్కేప్ అయినది కూడా మనకు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే టెంపరేచర్ విల్ బి హెవీ టెంపరేచర్ ఉంటుంది, కానీ ఆ టెంపరేచర్ ఎక్కడ ఫేస్ బర్నింగ్ అనేది కానీ బాడీ బర్నింగ్ అనేది కూడా ఇక్కడ ఏం జరగలేదు. అంటే ఇట్ ఈస్ ఎ మిరాక్యులస్ అనమాట యాక్చువల్గా. సో ఇటువంటి ప్రమాదాలకు సంబంధించి మీరు అంటున్నట్టుగా గతంలో కూడా 1996 బిఫోర్ జరిగింది, ఇది ఒక బిగ్గెస్ట్ సెకండ్ ప్రమాదంగా తెలుస్తోంది. సో ప్రజెంట్ ఈ ప్రమాదానికి సంబంధించి అంచనా వేయడానికి బ్లాక్ బాక్స్ అనేది దొరికింది. సో ఏం జరిగి ఉండొచ్చు బహుశా? అంటే టెక్నికల్ ఇప్పుడు దీనికి ఒక కారకులు ఎవరై ఉండొచ్చు, ప్రతిదానికి ఒక కారకులు అనేది ఉంటుంటారు కాబట్టి ముందుగా ఇన్స్పెక్షన్ చేసే వాళ్ళు కారకులు అయి ఉంటారు, లేకుంటే పైలట్స్ తప్పిదమై ఉంటుందా, ఎలా మనం దీన్ని చూడాలి? ఇప్పుడు అంటే ఖచ్చితంగా నేను చెప్పాను కదా ఇందాక, ఇట్ కెన్ బి ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఏఏఐబి అని ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ ఏవియేషన్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ అని ఉంటుంది, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ ఏఏఐబి. ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు. దే ఆర్ ద ఫైనల్ అథారిటీ టు డిక్లేర్ దట్ అన్ని మొత్తం వీళ్ళు కూలంకషంగా రీసెర్చ్ చేసి రీజన్ తీసుకొని ఫ్లైట్ డేటా రికార్డర్ కానీ వీడియో మొత్తం డేటా సంగ్రహించి అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు మ్యాంగ్లూరులో ఒకటి ఓవర్ రన్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ అయింది 2010లో, అట్లానే కోజికోడ్లో కూడా 2020లో యాక్సిడెంట్ అయింది. వీటన్నిటికీ ఏంటంటే యాక్సిడెంట్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఏఐబి వాళ్ళది. ఆ యాక్సిడెంట్ ప్రకారం ఏంటంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా రీజన్స్ అనేది మనం చెప్పుకునేట్టుగానే ఇట్ కెన్ బి ఏదో హ్యూమన్ ఎర్రర్, బట్ దట్ ఈ రిమోట్ ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉండడానికి అవకాశం ఏంటంటే ఇదర్ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ కానీ, అటు ఎలక్ట్రికల్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కానీ ఇది ఎక్కువ ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే రెండోది సరిగా చేయాల్సిన పద్ధతిలో ఏదన్నా మెయింటెనెన్స్ దాంట్లో కూడా చేయలేకపోయినా కానీ ఇది ఆల్రెడీ ఓవర్లుక్ చేసి ఉంటే మెయింటెనెన్స్ అనేది ఇది ఆయన టికెట్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ ప్లే చేయండి పీసీఆర్. సో ఆయన బోర్డింగ్ పాస్ టికెట్ సంబంధించి కూడా మనం బయటకు వచ్చింది ఒకసారి. ఇది ఆయన ఇక్కడ రమేష్ విశ్వాస్ కుమార్. సో అహ్మదాబాద్ నుంచి ఆయన స్టార్ట్ అవుతున్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్నారు ఆయన. సో ఆయన బోర్డింగ్ పాస్ సంబంధించింది. సో 1210కి బోర్డింగ్ అయ్యారు ఆయన, 11A సీట్ నెంబర్. సో ఇక్కడ మనం ఒకసారి బ్లూ ప్రింట్ ప్రకారంగా చూస్తే సో 11A పక్కన ఇంకా కొన్ని సీట్స్ కూడా ఉన్నాయి. సో మేబీ ఆయన ఇండివిజువల్గా వెళ్ళి ఉంటారు. ఇక్కడ మనం చూస్తుంటే అక్కడ మనకు కనిపించిన జోన్స్లో కూడా వీళ్ళు ఎస్కేప్ అవడానికి ఛాన్సెస్ ఉంటుందనేది మనం అక్కడ మార్క్ చేసి పెట్టగలిగాం. సో వీళ్ళు కూడా ఎస్కేప్ అయి ఉండాల్సింది, కానీ ఆ సిచువేషన్ ఎగ్జాక్ట్ గా ఏ పొజిషన్ లో పడిందని కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఇటువైపు పడింది అనుకోండి, అటువైపు ఓపెన్ అయి ఉండొచ్చు. ఒకసారి పీసీఆర్ విజువల్స్ ప్లే చేయండి. చివరిగా అక్కడ బ్లాస్టింగ్ అయిన తర్వాత అక్కడ ఎటువంటి సినారియో ఉంది, ఆ తునాతురుకలైనటువంటి ఆ విజువల్స్ ప్లే చేయండి. మంటల్లో చిక్కున్న తర్వాత 1-2 భాగాలు కాదు, మొత్తం ముక్కలుగా ఒక గ్రైండ్ చేసి చూడండి. ఇదంతా కూడా ఎయిర్ప్లేన్ భాగాలు, విడి భాగాలు ఇవన్నీ కూడా. సో గ్రైండ్ చేసిన అటు లగేజ్ ఇవన్నీ కూడా గ్రైండ్ చేస్తే ఎలా అవుతుందో ఒక ఐరన్ మెటల్ మొత్తం కూడా గ్రైండ్ చేసినట్టుగా అయిపోయింది. సో అక్కడ బిల్డింగ్ దృశ్యాలు ఇవన్నీ కూడా. ఇంత భారీ విస్ఫోటనం జరిగింది, ఇంత భారీ యొక్క ప్రమాదం, తునాతునకలు ఇంత చిన్న ముక్కలుగా విరిగిపోయాయంటే ఎంత పెద్ద యాక్సిడెంట్ అని అర్థమవుతుంది. సో నిజంగా అంత ఈజీ మెటల్గా ఉంటుందా విరిగిపోవడానికి కారణం అవుతుందా? ఏది అంత ఈజీ మెటల్ ఉంటుందా విరిగిపోవడానికి? చిన్న ముక్కలుగా అయిపోయింది అంతా కూడా. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ, ఇప్పుడు మీకు ఫ్యూల్ క్యారీ చేస్తుంది కదా, 13 hours ఫ్లయింగ్లో 2 ఇంజిన్స్ కావాల్సిన ఫ్యూల్ క్యారీ చేస్తుంది. ఆ ఫ్యూల్ మొత్తం బర్న్ అయితే ఎంత టెంపరేచర్ హీటింగ్ ఉంటుంది, దానికి డెఫినెట్గా ఇట్లానే ఉంటుంది. ఎక్కడైనా మేజర్ యాక్సిడెంట్లో అంతా ఇట్లానే ఉంటుంది. అంటిల్ అన్లెస్ ఫ్యూల్ బర్న్ అవ్వకపోతే ఇంత యాక్సిడెంట్ అవ్వదు. ఇక్కడ ఏంటంటే ఫ్యూల్ బర్న్ మెయిన్, ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ ఫుల్ ఫ్యూల్ ఉంది. ఏది ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయింది అహ్మదాబాద్ నుంచి లండన్కి, అంత ఫ్యూల్ బర్న్ మొత్తం బర్న్ అయిపోయింది.